అపార వనరులు ఉన్న ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో కృష్ణా గోదావరి నదుల్లో జల రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఉపరితల నీటి రవాణా అభివృద్ధి మండలిని పునరుద్ధరించింది. ప్రభుత్వం ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ గా నెల్లూరుకి చెందిన డాక్టర్ శివప్రసాద్ ను నియమించింది. ఏపీలో ఉన్నటువంటి వనరులను ఎలా ఉపయోగించుకోబోతున్నారు, ముఖ్యంగా తీర ప్రాంతంలో బకింగ్హామ్ కెనాల్ లాంటి జల రవాణా మార్గాలు, దాంతోపాటు పర్యాటక రంగ అభివృద్ధికి ఎలాంటి కార్యాచరణ చేపట్టారు, భవిష్యత్తులో ఎలాంటి అభివృద్ధి ప్రణాళికపై డాక్టర్ శివప్రసాద్తో మా నెల్లూరు ప్రతినిధి నరసింహులు ఫేస్ టు ఫేస్. ఏపీ ఇన్లాండ్ వాటర్ వేస్ బోర్డు చైర్మన్గా నెల్లూరుకు చెందిన డాక్టర్ జెట్ శివప్రసాద్ గారు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్నికై బాధ్యతలు కూడా తీసుకున్నారు. ఇవాళ నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇందుకు సంబంధించినటువంటి కొంత సమాచారం ఇచ్చారు. ముఖ్యంగా ఈ ఇన్లాండ్ వాటర్ వేస్కి సంబంధించి భవిష్యత్తులో ఏమి అభివృద్ధి చేయబోతున్నారో అందుకున్న లక్ష్యాలు ఏంటో నేరుగా డాక్టర్ జెట్ శివప్రసాద్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. మొదట మీకు కంగ్రాచులేషన్స్. అంటే సువిశాల తీర ప్రాంత అభివృద్ధికి ఇది ఒక ప్రధానమైనటువంటి భాగంగా చెప్పుకోవచ్చు. దీని ద్వారా ఏం చేయబోతున్నారు? ది ఇన్లాండ్ వాటర్ వేస్ ట్రాన్స్పోర్ట్ అనేది కొత్తది కాదు, బ్రిటిష్ హయాం నుంచి కూడా ఉన్నటువంటిదే. ఇది చాలా పాత రవాణా వ్యవస్థ, పీపుల్స్కి ఉపయోగపడినటువంటి వ్యవస్థ. రోడ్లు, రైల్వేస్ వచ్చిన తర్వాత కొంత దీని పట్ల ఆదరణ తగ్గిన మాట వాస్తవం. కానీ మనకు ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి సువిశాలమైనటువంటి సముద్ర తీరం, అలాగే రాష్ట్రంలో అడ్డంగా ప్రవహించేటువంటి నదీ జలాలు, కాలువలు, వీటి ద్వారా రాష్ట్రంలో తీర ప్రాంత, అలాగే నదీ పరివాహక ప్రాంత అభివృద్ధి, రవాణా, టూరిజం వంటి విషయాలని పరిగణలోకి తీసుకొని ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు ఒక కొత్త తరహా వ్యవస్థను ఏర్పాటు చేసి దీని ద్వారా కొత్త ఉపాధిని, పరిశ్రమలను, పరివాహక ప్రాంతంలో నదీ జలాల పక్కన ఉండేటటువంటి పెట్టుబడులను, టూరిజంను ఆకర్షిస్తూ ఈరోజు అనేక మందికి ఉపాధి కల్పిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవాలన్నట్టు నిర్ణయం తీసుకున్నారు. మనం జాగ్రత్తగా చూసినట్టయితే నదీ జలాల మీద జరిగేటువంటి రవాణా చాలా చీప్, చాలా తక్కువ, సగాటికి సగం. రోడ్డు మీద మనం 1000 రూపాయలు ఖర్చు అయితే నదీ జలాల మీద మనం 500 రూపాయలతో తీసుకెళ్ళవచ్చు. సో ఇది మనకి చాలా ఉపయోగకరం. రెండవది, రోడ్ల మీద ట్రాఫిక్ తగ్గిపోతుంది, యాక్సిడెంట్లు తగ్గుతాయి, రోడ్ల మీద వేర్ అండ్ టైర్ తగ్గుతుంది, ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈ కార్బన్ ఉత్పాదక ఏదైతే ఉందో ఈ ఎమిషన్ అంతా కూడా తగ్గుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది. ఒక గ్రీన్ ఎనర్జీ, మనకు ఒక మంచి వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణంలో వీటిని చేసుకోవచ్చు, వెసులుబాటు ఉందన్నమాట. ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకుంది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం నుండి కూడా మనం కొంత నిధులను రాబట్టాల్సి ఉంది. నేషనల్ వాటర్ వేస్ చట్టంలో మనందరం కూడా ఉంటాము. ఇక్కడి నుంచి కొంత నిధులను తీసుకురావాలి, ఇక్కడి నుంచి మన యొక్క ప్రపోజల్స్ పోవాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించి కొంత నిర్ణయానికి వచ్చి తీసుకున్నటువంటి ఈ వెసులుబాటిది. ఇప్పుడు మనం తాజాగా చూసినట్టయితే అనేక మంది ఔత్సాహిక పెట్టుబడిదారులు మన రాష్ట్రం నుండి, బయట రాష్ట్రాల నుంచి వస్తున్నారు, విదేశాల నుంచి కూడా పెట్టుబడిదారులు ముందుకు వస్తాయి. ఇవన్నీ కూడా ఈరోజు మౌఖిక చర్చల్లో ఉన్నాయి. అవి అన్నీ కూడా కార్యరూపం దాల్చే పరిస్థితుంది. దీనికి అన్నిటికీ నాందిగా రేపు 26వ తేదీన హైదరాబాద్ నోవాటెల్లో ఈ యొక్క జల రవాణాని దృష్టిలో పెట్టుకొని, టూరిజం దృష్టిలో పెట్టుకొని పారిశ్రామికవేత్తలతోనూ, ఎక్స్పర్ట్స్తోనూ ఒక సమావేశం, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక వర్క్షాప్ లాంటి సమావేశాన్ని పెట్టుబడిదారులు అందరితో కూడా జరుగుతోంది. ఇందులో ముఖ్యంగా జలానికి సంబంధించినటువంటి మంత్రివర్యులు రామనాయుడు గారు, టూరిజం మంత్రివర్యులు, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిలో మంత్రివర్యులైనటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారు, అనేక మంది నిపుణులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇది నాందిగా, పునాదిగా మనం భావించవచ్చు. భవిష్యత్తులో డెఫినెట్గా జల రవాణాకి భవిష్యత్తు చాలా బాగుంటుంది. మీ పీరియడ్లో అంటే ఒకప్పుడు మనం బకింగ్హామ్ కెనాల్ అంటే బ్రిటిష్ హయాంలో ఒక పెద్ద రవాణా వ్యవస్థ, దాన్ని మీరు పట్టాలెక్కించేటటువంటి అవకాశం ఉంటుందా? దానికి పునరుజ్జీవం చేసేదానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? కోస్టల్, పెద్ద సువిశాలమైనటువంటి కోస్టల్ కారిడార్ 960 కిలోమీటర్లు ఉంది. దాంతో అనుసంధానంగా ఈ ఫ్రెష్ వాటర్ కెనాల్ కూడా మనకి బకింగ్హామ్ కెనాల్ తమిళనాడు నుంచి కాకినాడ దాకా పోతూ ఉంది. మనకి 2 పోర్టులు ఉన్నాయి, ఇటు కృష్ణపట్నం పోర్టు, ఇటు రామాయపట్నం పోర్టు మన నెల్లూరు జిల్లాలోనే ఉన్నాయి. దాటితే బందర్ పోర్టు ఉంది.
పైకి అక్కడ దాకా కూడా మనకి ఈ యొక్క బీ కెనాల్ ఉంది. అయితే ఇది యూసేజ్ తగ్గిన దానివల్ల అది పొల్యూషన్ గురి కావటం, పూడిక జరగటం, ఆక్రమణలకు గురి కావడం జరుగుతూ ఉంది. వీటన్నిటిని కూడా జరిపినట్లయితే మనకి నెల్లూరు జిల్లాను తీసుకున్నట్టు, మీరు సీనియర్గా మీకు అవగాహన ఉంటుంది, వాటర్ మీద నాలెడ్జ్ ఉండేవాళ్ళు మీరు, మనకి చాలా ఆహ్లాదకరమైనటువంటి క్రీక్ ఆ యొక్క ప్రాంతం ఉంది. మంచి గ్రీనరీతో అక్కడ ఉండేటటువంటి వాటర్ ఫ్లో కానివ్వండి చాలా బాగుంది. సో దాన్ని మన నెల్లూరు జిల్లా నుండి ఇటు కాకినాడ వరకు కూడా ఒక టూరిజం పార్ట్గా దీన్ని తీసుకుపోవటం, ఇక్కడ నుండి సరుకు రవాణాకి ఉపయోగపడే విధంగా చేస్తే ఎలా ఉంటుందని కూడా ప్రభుత్వం ఆలోచనలో ఉంది. భవిష్యత్తులో బీ కెనాల్తో పాటు ఏపీ కోస్ట్ తీరం పర్యాటకంగాను, అలాగే జల రవాణాకి ఒక స్వర్గధామంగా మారబోతుందని చెప్పి కూడా ఆయన చెప్తున్నటువంటి మాటలు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, హెచ్ఎం టీవీ, నెల్లూరు నుంచి.